హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి బేకింగ్ క్లాస్ 2లో ఇంకో స్పాంజ్ కేక్ చూపిస్తున్నాను. ఈ స్పాంజ్ కేక్ని నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకుండా ఈజీగా చేస్తాను. ఇప్పుడు నేను ఈ కేక్ని ఓవెన్లో కాకుండా స్టవ్ పైన చేస్తున్నాను. ముందు నేను ఇక్కడ ఒక డేక్షా ప్రీ హీట్కి పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 4 ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ రెసిపీకి. అలాగే ఇక్కడ నేను మెజరింగ్ కప్స్తో 1 కప్ మైదా, 1 కప్ పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను. మనం బేకింగ్ చేయాలంటే ఇలాంటి మెజరింగ్ కప్స్ మా దగ్గర కంపల్సరీగా ఉండాలి. నా దగ్గర 240 ml కప్ ఉంది, 1 కప్. ఆ కప్తో సేమ్ మెజర్మెంట్స్ 2 కప్స్ తీసుకుంటున్నాను. 1 కప్ మైదా, 1 కప్ షుగర్ పౌడర్. గ్రామ్స్లో అయితే 150 గ్రామ్స్, 150 గ్రామ్స్. అలాగే 1/4 కప్తో 1/4 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే సేమ్ ఆ కప్తోనే 1/4 కప్ మిల్క్, ఇంకా 1 టేబుల్ స్పూన్తో వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ మిల్క్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బటర్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఈ ఎసెన్స్ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ముందు నేను ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయట్లేదని చెప్పాను కదా, అందుకోసం ఎగ్స్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఎగ్ వైట్ని, ఎగ్ యోల్క్స్ని సపరేట్ చేసుకుంటున్నాను. అలాగే 4 ఎగ్ వైట్స్, ఎగ్ యోల్క్స్ కూడా సపరేట్ చేసుకొని వేరే వేరే బౌల్స్లో వేసుకుంటున్నాను. నిన్న బేకింగ్ క్లాస్ 1లో నేను 3 ఇంగ్రీడియంట్స్తో స్పాంజ్ కేక్ చూపించాను కదా, ఆ కేక్ బేస్ అని చెప్పాను కదా, అది పేస్ట్రీస్కి వాడచ్చు. ఈ కేక్ బేస్ వచ్చేసి బటర్ క్రీమ్స్కి వాడుకోవచ్చు, అలాగే పేస్ట్రీస్కి కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం నేను ఎగ్ వైట్, ఎగ్ యోల్క్స్ని సపరేట్ చేసేసాను. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఎగ్ వైట్స్ మనము ఈ పక్కకు తీసుకొని యోల్క్స్ అనేవి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్స్లో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని ఇది స్టిఫ్ పిక్స్లా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, నేను బీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఎలా బీట్ చేస్తున్నానో, అలా నేను చెప్పిన ట్రిక్స్తో కనుక మీరు చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్పాంజ్ కేక్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను కదా, అందులో 1/2 కప్ షుగర్ పౌడర్ ఇందులో వేయాలి. ఎగ్ వైట్స్లో 1/2 కప్ మేము ఎగ్ యోల్క్స్లో వేస్తాము. 1/2 కప్ వేసిన తర్వాత ఇప్పుడు స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు మేము బాగా అంటే బాగా బీట్ చేసుకోవాలి, ఫుల్ స్పీడ్లో పెట్టి. చూడండి, స్టిఫ్ పీక్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, మేము బీటర్ ఆఫ్ చేసి ఇలా తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తున్నాయి కదా ఎలక్ట్రిక్ బీటర్కి, అలా స్టిఫ్గా ఉండాలి. మేము బౌల్ తిప్పినా సరే ఎగ్ వైట్స్, ఇది బీట్ చేసిన ఎగ్ వైట్ మిక్స్చర్ అనేది కింద పడకూడదు. అప్పటి వరకు బీట్ చేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు ఎగ్ యోల్క్స్ని తీసుకొని అందులో మేము ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి మిల్క్ ఎసెన్స్ ఇందులో వేయాలి. అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసి బటర్ ఎసెన్స్. ఈ 3 ఎసెన్స్ వేయడం వల్ల కేక్లో స్మెల్ అనేది బాగుంటుంది, ఎగ్ స్మెల్ అనేది రాదు. అలాగే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని ఒకసారి ఈ ఎసెన్స్ మొత్తం ఈ ఎగ్ యోల్క్స్లో కలిసినట్టు ఒకసారి బీట్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బీట్ చేసిన తర్వాత మేము ఇక్కడ పక్కన పెట్టాం కదా, ఇందాక ఎగ్ వైట్స్లో 1/2 కప్ షుగర్ పౌడర్ వేసాం కదా, ఇంకా మిగతా 1/2 కప్ వచ్చేసి ఇందులో ఎగ్ యోల్క్స్లో వేసి లో స్పీడ్లోనే బాగా మొత్తం షుగర్ పౌడర్ కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే సేమ్ ఆ కప్తోనే 1/4 కప్ మిల్క్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇంకా మిల్క్ అనేది చాలా బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయ్యేంత వరకు ఎలక్ట్రిక్ బీటర్తో మళ్ళీ బీట్ చేసుకోవాలి 1 మినిట్కి. ఈ రెండు బాగా కలిసిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మేము ఇందాక 1 కప్ మెజర్ చేసి మైదా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మైదా స్ట్రైనర్లో వేసి జల్లించుకోవాలి. నేను బేకింగ్ క్లాస్ 1లో కూడా చెప్పాను, మనం కేక్ చేయాలంటే మైదా అనేది కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇలా మైదా మొత్తం జల్లించిన తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఈ ఎగ్ యోల్క్ మిక్చర్లో అంతా మొత్తం మైదా కూడా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్, లుండలు అనేది ఉండకూడదు. ఇలా మొత్తం కూడా ఇలా
బ్యాటర్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను ఇందాక పక్కన పెట్టాను కదా ఎగ్ వైట్స్ని బీట్ చేసుకొని, చూడండి నేను బౌల్ రివర్స్లో చేసినా పడట్లేదు. ఇంత స్టిఫ్గా బీట్ చేసిన ఎగ్ వైట్స్ని ఇందులో కొంచెం కొంచెం వేస్తూ కట్ అండ్ ఫోల్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ వీడియో కొంచెం ఫార్వర్డ్గా చేశాను కాబట్టి స్పీడ్గా కనిపిస్తుంది. మీరు స్పీడ్గా కాకుండా స్లోగానే కట్ అండ్ ఫోల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ చేసేయకూడదు. ఓవర్ మిక్స్ చేస్తే కేక్ అనేది ఫ్లఫీగా రాదు. ఇలా మొత్తం కూడా ఈ బ్యాటర్లో వేసి ఎగ్ యోల్క్ ఎగ్ వైట్ మిక్స్చర్ మొత్తం కలిసిపోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ పక్కన బేకింగ్ ట్రే బటర్ పేపర్ వేసి గ్రీస్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ బేకింగ్ ట్రేలో ఇక్కడ కేక్ బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ మొత్తం ఈ టిన్లో వేసేయాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత నేను ఇందాక 10 మినిట్స్ ప్రీ హీట్కి పెట్టాను కదా, డేక్షా స్టవ్ పైన చేస్తున్నానని చెప్పాను కదా, ఓవెన్లో కాకుండా. అది ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అందులో ఈ టిన్ అనేది పెట్టేసేయాలి. పెట్టి కవర్ చేసి 35 or 40 మినిట్స్ వరకు తీయొద్దండి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి నైఫ్ కానీ టూత్పిక్తో కానీ చెక్ చేస్తే ఇలా క్లీన్గా వస్తే మా కేక్ అనేది బేక్ అయిపోయినట్టు. దీన్ని ఒక పక్కన తీసుకొని కూల్ అయ్యేంత వరకు ఒక సైడ్కి పెట్టేయాలి. కేక్ కొంచెం కూల్ అయిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా సైడ్స్ని స్క్రాప్ చేసుకొని ఇలా కేక్ టిన్ని రివర్స్లో అంటే కేక్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ అప్లై చేసాం కదా, ఆ బటర్ పేపర్ని తీసేయాలి. ఇప్పుడు కేక్ని పీసెస్లా కట్ చేసి చూపిస్తాను. ఇంకా కేక్ అనేది హాట్గానే ఉందండి, మళ్ళీ చూపించాలి కదా, అందుకోసం నేను కట్ చేసేస్తున్నాను. మీరైతే కేక్ మొత్తం కూల్ అయిన తర్వాత కట్ చేయండి. చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఉందో. అదే ఓవెన్లో బేక్ చేస్తే సైడ్స్ మొత్తం కలర్ వస్తుంది, పైన కూడా కలర్లో వస్తుంది. ఇది గ్యాస్ పైన బేక్ చేసాం కదా, అంతగా కలర్ రాదు. చూడండి కేక్ మాత్రం సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వచ్చింది. మనకు సాఫ్ట్ కేక్ వచ్చిందంటే ఎంత ప్రెస్ చేసినా కానీ కేక్ అనేది మళ్ళీ ఆ స్ట్రైట్ పొజిషన్లోనే వచ్చేయాలి. చూడండి అలాగే మొత్తం కేక్ పీసెస్ని కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అనేది. చూడండి ఇలాగే నేను మొత్తం పీసెస్ని కట్ చేసి ఒక బాక్స్లో వేసేస్తున్నాను. ఇలాగే మనము బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోయినా సాఫ్ట్ ఫ్లఫీ కేక్స్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ కేక్ని ఇరిపి కూడా చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందో, సూపర్ టేస్ట్ ఉందండి కేక్ అయితే. నేను ఇక్కడ మొత్తం కేక్ని ఇలా బాక్స్లో వేసేసి పెట్టేస్తున్నాను. అంతే అండి, బేకింగ్ క్లాస్ 2లో సూపర్ సాఫ్ట్ స్పాంజీ కేక్ చూసారు కదా, బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా. ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే ఇంకా చాలా రెసిపీస్ నేను మీకు చూపిస్తాను. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.